హలో ఆల్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. నేను మీకోసం తెలుగులో ఈ నెంబర్ సిస్టమ్ వీడియోని చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మీరు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం. నెంబర్ సిస్టమ్ని మనం తెలుగులో సంఖ్యా వ్యవస్థ అంటే సంఖ్యామానం అంటాము. ఇందులో మనకి ముఖ్యంగా 10 అంకెలు ఉంటాయి. ఈ 10 అంకెలతోనే మనకి అనంతం వరకు అంటే ఇన్ఫినిటీ వరకు అంకెలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇన్ఫినిటీ అంటే అనంతం. ఫర్ ఎగ్జాంపుల్ 8 తర్వాత 9 ఉందని చెప్తాం, 9 తర్వాత 10 ఉందని చెప్తాం, కానీ అనంతానికి చెప్పలేము, అలా వస్తూ ఉంటుంది. సో దాన్ని అందుకే ఇన్ఫినిటీగా చెప్తున్నాం, అనంతం అని. అంకెలు అనేవి మనకి ఎప్పుడు ఈ లోపే ఉంటాయి. 1 2 0 1 2 3 4 5 6 7 8 9 and 0. ఓకే, ఈ నెంబర్స్ని మనకి నేచురల్ నెంబర్స్ గాను, హోల్ నెంబర్స్ గాను, ఇంటీజర్స్ గాను, రేషనల్ నెంబర్స్ గాను, ఇర్రేషనల్ నెంబర్స్ గాను, వీటన్నింటిని కలిపి రియల్ నెంబర్స్ని గాను క్లాసిఫై చేశారు, విభజించారు. అయితే వీటిలో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నేచురల్ నెంబర్స్, వీటినే సహజ సంఖ్యలు అంటాం. వీటిని n చేత సూచిస్తాం. వీటికి ఉదాహరణంగా 1 నుండి స్టార్ట్ అవుతాయి. ఓకే, 1 నుండి మొదలవుతాయి. 1 2 3 4 అప్ టు n. సో ఇక్కడ n వరకు అంటే ఇక్కడ మనం ఎంత నెంబర్ వరకైనా పెట్టుకోవచ్చు, అప్ టు ఇన్ఫినిటీ అంటే అనంతం వరకు. దీనికి ఎండ్ లేదు, ముగింపు లేదు, దాన్నే అనంతం అని అంటాము. నెక్స్ట్, ఈ సహజ సంఖ్యలకి 0ని నేను యాడ్ చేస్తే నాకు వచ్చేవి హోల్ నెంబర్స్. ఓకే, హోల్ నెంబర్స్, వీటిని పూర్ణ సంఖ్యలు అంటాం, డబుల్తో సూచిస్తాము. సహజ సంఖ్యలకి 0ని యాడ్ చేస్తే మనకు వచ్చేవి పూర్ణ సంఖ్యలు 0 1 2 3 4. ఈ పూర్ణ సంఖ్యలకి రుణాత్మక సంఖ్యలు అంటే -3 -2 -1 ఇలా వీటిని జోడిస్తే మనకు వచ్చేవి పూర్ణాంకాలు. వీటిని ఇంటీజర్స్ అంటాము. వీటిని జడ్చే సూచిస్తాము, పూర్ణాంకాలు అంటాము. వీటిని -3 -2 -1 0 1 2 3 4 అలా అంటే -4 -5 −∞ నుండి 0 1 2 3 4 అలా ధనాత్మక అనంతం వరకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇంటీజర్స్ ఉన్నాయి కదా, పూర్ణాంకాలు, వీటిని p/q ఫార్మేట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. సో 2 కింద ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో అదేవిధంగా ఇక్కడ ముందు ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు, 3 కూడా ప్లస్ ఉండేటట్టు, కిందన 1 ఉండేటట్టు. 4కి అదేవిధంగా 1 ఉంటుంది, ప్లస్ ఉంటుంది. సో ఇవన్నీ p/q ఫార్మేట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పూర్ణాంకాల్ని p/q ఫార్మేట్లో ఉండాలి, అలా ఉండాలి. నెక్స్ట్ q అనేది ≠ 0 అవ్వాలి.
ఎందుకంటే ఒక నెంబర్ తీసుకుంటున్నా 1/2 p/q ఫార్మెట్లో ఉంది కదా. సో ఇందులో పీని ఏమంటామంటే లవము అంటాం, క్యూని హారము అంటాం. ఇంగ్లీష్లో నోమినేటర్, డినోమినేటర్. ఈ డినోమినేటర్ అనేది ≠0 అవ్వాలి, హారం అనేది ≠0 అవ్వాలి. ఎందుకంటే నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా, p/qలో 1/2 ఉంది. 1/2లో ఇది ఒకవేళ 0 అయిపోతే 1/0 అంటే 1/0 అంటే 0ని 1తో చేయలేము కదా. సో అది అన్డిఫైన్డ్ నిర్వచించలేము అంటాము దీన్ని. సో అందుకే ఇక్కడ మనకి కండిషన్ ఏంటంటే p/qలో q అనేది ≠0. అలా అయ్యేటప్పుడు వీటిని అకరణీయ సంఖ్యలు అంటాము. వీటిని అకరణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇర్రేషనల్ నెంబర్స్. ఇవి ఎలా ఉంటాయంటే రూట్ ఫార్మెట్లో ఉంటాయి. అకరణీయ సంఖ్యలు అయితే p/qలో ఉండి వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఉదాహరణకి 1/2, 4/5, 3/8, 2/3 అలా ఉంటాయి. అదే వీటికి రూట్ ఫార్మెట్లో ఇలా, దీన్ని రూట్ అంటారు, రూట్ ఫార్మెట్. ఇలా ఉంటే వాటిని కరణీయ సంఖ్యలు అంటారు, ఇర్రేషనల్ నెంబర్స్. వీటిని q-తో, అకరణీయ సంఖ్యలను అయితే qతో సూచిస్తాము. కరణీయ సంఖ్యలకి ఎగ్జాంపుల్గా ఉదాహరణకి √3, √7, 3√7 ఇవన్నీ మనకి కరణీయ సంఖ్యలు. పై అనేది కూడా కరణీయ సంఖ్య, కానీ పై వాల్యూ అనేది 22/7. ఇది అనేది మనకి అకరణీయ సంఖ్యల కింద వస్తుంది. ఎందుకంటే 22/7 అనేది p/q ఫార్మెట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ q అనేది 0 కాలేదు కాబట్టి ఇది అకరణీయ సంఖ్యల కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సంఖ్యలు అన్నీ కలిపి ఏమంటామంటే వాస్తవ సంఖ్యలు అంటాము. వీటిని క్యూతో కాదండి, ఆర్తో డినోట్ చేస్తాం. రియల్ నెంబర్స్ అంటాం, వాస్తవ సంఖ్యలు. ఇందులో సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు అన్నీ వస్తాయి. సో ఇక్కడ వరకు మనం సంఖ్యల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇందులో అకరణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్ అంటాం. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్. ఈ టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటంటే ఈ p/q ఫార్మెట్లో ఉంటాయి కదా అకరణీయ సంఖ్యలు. ఇందులో ఎగ్జాంపుల్గా 3/2 తీసుకున్నా. ఈ 3/2 అనేది డిజిట్స్ ఫార్మెట్లో రాసుకుంటే నాకు ఇది 1.5 అవుతుంది. 1.5 అంటే ఇది కంప్లీట్గా డివిజిబుల్ అయిపోయింది, భాగింపబడింది. ఉదాహరణకి 5/4 తీసుకున్నా. ఇది 4 1 4 ఇక్కడ చేస్తున్నాను. సో 5 4 తీస్తే 1 పాయింట్ వేసుకుంటే 10, 4 2 8, 10లో 8 తీస్తే 2 పాయింట్ ఉంది కాబట్టి 0 వేసుకోవచ్చు. సో ఇది ఏమవుతుంది, ఇక్కడ మనకి కంప్లీట్గా డివిజిబుల్ అయిపోయింది. సో ఇక్కడ అంతం అయిపోయింది కంప్లీటెడ్గా. సో ఇది మనకి అంతమయ్యే సంఖ్యల కిందకి వస్తుంది రేషనల్ నెంబర్స్లో. అదే నాన్ టెర్మినేటింగ్ అంటే అంతం కానివి 1/3 తీసుకున్నాను. ఇదేమవుతుందంటే 0.33333 ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో రిపీట్ అయితే దాన్ని మనం ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో దానికి బార్గా పెట్టుకుంటాం.
సో ఇవి నాన్ టెర్మినేటింగ్, అంతం కానివి, అంటే రిపీట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఆగట్లేదు. ఇలా ఏ విధంగా అంటే 1.5 స్టాప్ అయిపోయింది, ఇక్కడ అలా వస్తూనే ఉంది. సో అందుకే ఇది నాన్ టెర్మినేటింగ్. 2/3 చూద్దాం. 2/3 అంటే 0.6666 ఇలా మనకి రిపీట్ అవుతూ ఉంది. సో ఇది అంతం కానిది, నాన్ టెర్మినేటింగ్. నెక్స్ట్ నాన్ టెర్మినేటింగ్లో మనకి రికరింగ్ అండ్ నాన్ రికరింగ్. రికరింగ్ అంటే పునరావృతం అయ్యే, ఆవర్తనం అయ్యే, అంటే రిపీట్. సో నాన్ టెర్మినేటింగ్లో రిపీట్ అవుతూ ఉంది 0.666. సో వీటిని రికరింగ్ అంటాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే 3.252525. సో ఇక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి వీటిని రికరింగ్, పునరావృతం అయ్యే, ఆవర్తనం అయ్యే అంటాం. అదే నాన్ రికరింగ్ అంటే నో రిపిటేషన్, అంటే పునరావృతం కాని, ఆవర్తనం కానివి. అంటే ఇక్కడ 0.666 రిపీట్ అయింది, కానీ ఇక్కడ 4, 5, 2, 3, 6, 9 ఇక్కడ రిపీట్ అవ్వలేదు. ఇంకో ఎగ్జాంపుల్ 2.643257 ఇక్కడ రిపీట్ అవ్వలేదు. సో వీటిని పునరావృతం కాని, ఆవర్తనం కాని నెంబర్లని అంటాము. ఇప్పుడు రికరింగ్లో మనకి 2 టైప్స్ వచ్చాయి కదా. సో ఒక డిజిట్ రిపీట్ అవుతూ ఉంది కాబట్టి వీటిని ప్యూర్ రికరింగ్, అంటే శుద్ధ పునరావృతం. అదే 2 రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 కన్నా అంతకన్నా ఎక్కువైనా సరే వాటిని మిశ్రమ, అంటే మిక్స్డ్. ఈ రికరింగ్లో ప్యూర్ రికరింగ్, ఓకే, ఓన్లీ 1 డిజిట్ అనేది రిపీట్ అవుతూ ఉంది కాబట్టి ప్యూర్ రికరింగ్, శుద్ధ పునరావృతం అయ్యే, ఆవర్తనం అయ్యే. అదే మిక్స్డ్ రికరింగ్లోకి వచ్చేసరికి మిశ్రమ పునరావృతం లేదా ఆవర్తనం, మిశ్రమ ఆవర్తనం అని అంటారు. ఇందులో మనకి 2 లేదా అంతకంటే ఎక్కువ డిజిట్స్ అనేవి, అంకెలు మరలా వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని మిక్స్డ్ రికరింగ్ అంటాము. ఏ సంఖ్యలు అయితే మనకి నాన్ రికరింగ్, నాన్ టెర్మినేటింగ్ 2 అవుతాయో అవి మనకి ఇర్రేషనల్ కిందికి వస్తాయి. ఏంటేంటి అవ్వాలి? నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్. నాన్ టెర్మినేటింగ్ అవుతూ ఉండాలి, అంటే అంతం కానివి అయి ఉండాలి. నెక్స్ట్ రిపీట్ అవ్వకూడదు. నాన్ రికరింగ్, ఆ సంఖ్యలు ఖచ్చితంగా ఇర్రేషనల్, అంటే కరణీయ సంఖ్యలు Q-. మిగతా అన్నీ కలిపి రేషనల్ నెంబర్స్ అవుతాయి, అంటే అకరణీయ సంఖ్యలు. Q అదర్వైజ్. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే అవి ఇర్రేషనల్ నెంబర్స్, మిగతావన్నీ అకరణీయ సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంకెలు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇది తీసేస్తే న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుండి స్టార్ట్ అవుతాయి. సో ఈ న్యాచురల్ నెంబర్స్లో మనకి ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలు. ఈ సరి సంఖ్యలు, బేసి సంఖ్యలను ఎలా ఐడెంటిఫై చేయాలంటే
సరి సంఖ్యలు అనేవి 2k ఫార్మేట్లో ఉంటాయి. నేను ఈ 2k ఫార్మేట్లో k బదులు 1 వేస్తే నాకు 2 వస్తుంది. సో 2 అనేది సరి సంఖ్య. k బదులు ఈ 2 వాల్యూ వేస్తే 2 2s 4, 2 4 కాబట్టి ఇక్కడ నాకు 4 వచ్చింది. నెక్స్ట్ k బదులు 3 వేస్తే 2 3 6. సో ఈ సరి సంఖ్యలు అనేవి ఈ ఫార్మేట్లో ఉంటాయి, అంటే ఆల్టర్నేటివ్గా ఉంటాయి. 2 4 6 8 10. అదే బేస్ సంఖ్యలకి ఫార్మేట్ ఏంటంటే 2k ±1. ఈ 1 వాల్యూ ఇక్కడ నేను k బదులు వేస్తే 2 × 1 ±1. 2లో 1 తీస్తే 1, 2లో 1 కలిపితే 3. సో 1 3 5 7 9 11 అలా వస్తాయి. వీటిని బేస్ సంఖ్యలు అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. సో ఇవి డిస్కస్ చేయాలంటే ముందు ఈ నెంబర్స్లో మనకి 1s 10s 100s 1000s 10th 100th 1000th అంటే ఈ యొక్క నెంబర్లో ఈ డెసిమల్ పాయింట్ ఉంది కదా, ఈ డెసిమల్ పాయింట్ తర్వాత లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చే ఫస్ట్ డిజిట్ని 1లో స్థానం అంటాం. నెక్స్ట్ దీన్ని 10ల స్థానం అంటాం. దీన్ని 100ల స్థానం అంటాం. దీన్ని 1000ల స్థానం అంటాం. నెంబర్ చెప్పేటప్పుడు ఏం చెప్తాం? 1000 అంటే ఈ 1 × 1000 చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ 1234 అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఈ 2 × 100ని మల్టిపుల్ చేస్తున్నాం. ఇక్కడ 3 × 10, ఇక్కడ 4 × 1, 1లో స్థానం కాబట్టి. అదే డెసిమల్కి తర్వాత వచ్చేది వీటిని దశాంశం అంటాం. దశాంశం అంటే 10. దీన్ని ఎలా రాసుకుంటున్నామంటే 5/10 ప్లస్ ఇక్కడ దీన్ని శతాంశం అంటాం. శతాంశం అంటే 6/100. అదేవిధంగా ఈ 7ని సహస్రాంశం అంటే 7/1000. సో ఈ విధంగా చేస్తాము. ఇప్పుడు మనకి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అడుగుతాడు. ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఇప్పుడు ఎలా చేయాలంటే ఒక నెంబర్ ఇచ్చేసి 1 2 3 4 3 యొక్క ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే స్థాన విలువ, ముఖ విలువ. స్థాన విలువ అంటే దీని యొక్క ప్లేస్, ఏ ప్లేస్లో ఉంది? ఇది 1ల 10ల. సో దీని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 30. అదే ఫేస్ వాల్యూ అడిగితే, ముఖ వాల్యూ అడిగితే, ముఖ విలువ అడిగితే ముఖం ఎంత ఉంది? ఫేసు 3 ఉంది కాబట్టి ఫేస్ వాల్యూ 3 అవుతుంది. ప్లేస్ వాల్యూ వచ్చేసరికి స్థాన విలువ 30 అవుతుంది. సో ఈ విధంగా వీటిని చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే వీటికి 2 కారణాంకాలు ఉంటాయి. అవి ఏమై ఉండాలి? 1 అయి ఉండాలి, దానికి అదే అయి ఉండాలి, స్వయంగా మాత్రమే. వీటికి ఉదాహరణగా 2 ఉంది,
2కి 1 యొక్క కారణాంకం, దానికి అదే ఒక కారణాంకం. 3 ఉంది, 3కి అదే ఒక కారణాంకం, 1 యొక్క కారణాంకం. సో ఇవి ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. 4 తీసుకుంటున్నాం. 4 వచ్చేసరికి 1 యొక్క కారణాంకం, 4కి 4 కారణాంకం, 2 రెళ్ళ అంటే 2 కంటే ఎక్కువ వచ్చాయి. కావున 4 అనేది ప్రధాన సంఖ్య కాదు. అర్థమైందా? ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ అంటే మిశ్రమ సంఖ్యలు, అంటే సంయుక్త సంఖ్యలు. వీటిని సమ్మిళితం, మిశ్రమ, సంయుక్త సంఖ్యలు అంటారు. దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. నెంబర్ హ్యావింగ్ 3 or more ఫ్యాక్టర్స్, 3 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్య. ఇప్పుడు 4 తీసుకున్నాం. 4 అనేది 3 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు అన్నాడు కాబట్టి 3 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి 4 అనేది సంయుక్త సంఖ్య. 5 కాదు, 5 అనేది ప్రధాన సంఖ్య. 6 అనేది సంయుక్త సంఖ్య, ఎందుకంటే 6, 1, 2, 3, 2 3ల 6 కాబట్టి 6 అనేది సంయుక్త సంఖ్య. ఈ విధంగా ప్రధాన సంఖ్యల్ని, సంయుక్త సంఖ్యల్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 2, n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 2. ఈ కండిషన్ ఏం చెప్తుందంటే ప్రధాన సంఖ్యలన్నీ 2 అంతకంటే ఎక్కువ. అలాగే సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు లేదా సంయుక్త సంఖ్యలు అనేవి 2 అవ్వచ్చు, 2 కంటే అంతకంటే ఎక్కువైనా అయ్యుండొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, కానీ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, మిశ్రమ సంఖ్య కాదు. మిశ్రమ సంఖ్య అన్నా, సమ్మిళితం సంఖ్య అన్నా, సంయుక్త సంఖ్య అన్నా ఒక్కటే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రధాన సంఖ్యల కోసం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగేవి ఏంటంటే 50 లోపు గల ప్రధాన సంఖ్యలు అని అడుగుతూ ఉంటాడు. ప్రైమ్ నెంబర్ స్టిల్ 50 అంటే 15 అని చెప్పాలి. అదే మనకి 100 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడిగితే 25. 60 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 18. అదే సరి ప్రధాన సంఖ్య అంటే 2 అని ఆన్సర్ చేయాలి. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్, అతి చిన్న ప్రధాన సంఖ్య అంటే 2 అండి. ఇక్కడ మిస్టేక్లు ఎక్కడ పడింది. అతి చిన్న ప్రధాన సంఖ్య అంటే 1 ఉంది, 2 ఒక్కటే. మన కండిషన్ ఏంటి? n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇవన్నీ ప్రధాన సంఖ్యలు కానీ సంయుక్త సంఖ్యలు కానీ అయి ఉండాలి. కేవలం 1 తప్ప. నెక్స్ట్ వచ్చేసరికి స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్, అతి చిన్న మిశ్రమ సంఖ్య అనేది 4. సంయుక్త సంఖ్యలో మనం ఇప్పుడే డిస్కస్ చేసాం 4. ఎందుకంటే 1 ఎలాగా అవ్వదు, 2 అనేది సరి ప్రధాన సంఖ్య, 3 అనేది ప్రధాన సంఖ్య, 4 అనేది సంయుక్త సంఖ్య. మొదలైంది సంయుక్త సంఖ్య 4తో కాబట్టి 4 అనేది అతి చిన్న మిశ్రమ సంఖ్య లేదా సమ్మిళిత సంఖ్య లేదా సంయుక్త సంఖ్య. అతిపెద్ద 2 అంకెల ప్రధాన సంఖ్య అనేది 97 అవుతుంది. అదే అతిపెద్ద 3 అంకెల ప్రధాన సంఖ్య అయితే 997 అవుతుంది. సో ఇవన్నీ మనం వీటిని గుర్తుపెట్టుకుంటే వీటి నుండి వచ్చేవి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. అతి చిన్న 2 అంకెల ప్రధాన సంఖ్య అంటే 11 అవుతుంది. అదే
అతి చిన్న 3 అంకెల ప్రధాన సంఖ్య అయితే 101 అవుతుంది. మొత్తము సంయుక్త సంఖ్యలు లేదా మిశ్రమ సంఖ్యలు 1 నుండి 100 వరకు ఎన్ని ఉన్నాయంటే 74. ఎందుకంటే 74 మనకి 100 లోపు ప్రధాన సంఖ్యలు 25 ఉన్నాయి, అంటే ఇంకా మిగిలినవి 75. ఈ 75లో 1 అనేది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి ఆ 1ని తీస్తే 74 అనేవి సంయుక్త సంఖ్యలు. సో థ్యాంక్ యూ.